చక్కగా తింటాం. మనం బెల్లం వేసుకుని చక్కగా పులుసు పెట్టుకున్నా లేదా ఫ్రై చేసుకునే బ్రహ్మాండంగా తింటాం. ఎందుకని దానిలో మంచి ఆరోగ్య గుణాలు ఉన్నాయి కాబట్టి, అది మనకు లోపలికి వెళ్ళిన తర్వాత మన దేహానికి మంచి చేస్తుంది కాబట్టి దాన్ని మనం స్వీకరిస్తున్నాం. మరి ఇటు దేహాన్ని గురించి ఆరోగ్యాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నామే, మనసు గురించి, మనసుకు ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఆత్మానుభూతి కావాలి కదా. ఆత్మానుభూతి కావాలంటే లోకం మీద దొరుకుద్దా? కొన్ని కోట్లు పెట్టినా దొరకదు. అది ఎక్కడ దొరుకుతుంది అంటే భగవంతుడు దాని దగ్గరే దొరుకుతుంది తప్ప, భగవంతుడు తత్వంలో దొరుకుతుంది తప్ప, భగవంతుడి యొక్క జ్ఞానంలోనే దొరుకుతుంది తప్ప మరి ఎక్కడ దొరకడానికి అవకాశం లేదు. కోట్లు ఉండొచ్చు, కుమ్మరించవచ్చు, పొరపాటు కూడా జ్ఞానం ఎవరు. ఎందుకని కోట్లు ఉన్నవాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఒక స్వామీజీ ఉన్నారు, మనకే ఏర్పేట స్వామి ఉన్నారు, మలయాళ స్వామి వారు. మలయాళ స్వామి వారు 235 ఎకరాల ఆశ్రమాన్ని స్థాపించి ఎంతో మంది శిష్యుల్ని చక్కగా ఆయన ప్రయోజకులు చేసి ఆ తత్వానుగుణాన్ని బాగా అభివృద్ధి చేసి ఆయన తరింపజేసినారు. ఆయన వెళ్ళిపోయే కాలం చేశారు, ఆయన పరంపరించారు. ఆ సందర్భంలో మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దాన్ని పొంది ఇవాళ ఎవరమ్మా ఉన్నారు ఇప్పుడు పరిపూర్ణ సరస్వతి స్వాముల వారు, ఆ స్వాముల వారు ఆధ్వర్యంలో ఇవాళ నడుస్తుంది. కానీ ఎందుకు చెప్పుకొచ్చానంటే ఈ కోట్లు ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి మోకరిల్లి దండం పెట్టుకుంటున్నారు. ఎందుకని చెప్పండి? ఏమి లేక. ఆయన దగ్గర ఏముంది? ఆయన దగ్గర జ్ఞానం ఉంది. కానీ డబ్బు పరంగా ఆస్తి పరంగా ఏముందా? ఆ ట్రస్ట్కి కానీ ఆయనకి కానీ సంబంధమే లేదు. నాది అనుకుంటా కుదరదు. ఒకవేళ నాది అనుకున్నాడు అనుకోండి, కాలంలో పడిపోయినట్టు పడిపోతాడు. ఆయనే కాదు, ఎవరైనా సరే అహంకారం పొందాడా ఇది నాది అనుకున్నామా పడిపోవడమే, ఇరగదీసి పడిపోతాడు. మళ్ళా కాళ్ళు ఎగవేగా పాండరక మహత్యం చూసాంగా అలా అయిపోతాడు. అది ముందులో విషయంగానే ఉంటుంది, తర్వాత అమృతంగా చక్కగా తోస్తుంది. ఈ అమృతమైనటువంటి వాక్యాలు మనం వింటా ఉంటే దీన్ని పారాయణ చేస్తూ